అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే ప్రెస్ మీట్కి వచ్చి ఒక మీడియా ముందుకు వచ్చి ఆయన ఒక యాప్ని అయితే రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి ఒక సంచలనమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ యాప్ ఎవరి కోసం? ప్రజల కోసమా, లేదంటే వాళ్ళ పార్టీ కోసమా, లేదంటే ఏదైనా కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసమా అనేది దేనికి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో విందాం. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయన జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా సూపర్. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపు పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. నేను ఇంకా ప్రజలకు ఏదైనా మంచి కోసం ఏమైనా యాప్ రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నానండి. తీరా చూస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగానే కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఒక యాప్ను రిలీజ్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఒక యాప్ను రిలీజ్ చేస్తున్నాము, ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారో, టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపిస్తున్నారో, ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా సరే ఆ యాప్ ఓపెన్ చేసి పలానా ఈ వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఏంటి రీజన్ ఏంటో కూడా అక్కడ చెప్పాలి, ఏ విధంగా నువ్వు ఇబ్బంది పడ్డావో రాసి దాని తగ్గట్టు ఏమన్నా సాక్ష్యాలు ఏమంటే అవి కూడా ఓపెన్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి ఇలాగా మీరు ఇలా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లైబ్రరీలో ఉంటాయి కదా, ఒకసారి ఓపెన్ చేసి మొదలు పెడతారంట. ఎవరెవరు మొత్తం కంప్లైంట్స్ అన్ని స్వీకరించి ఒక్కొక్కరి పని పడతాము, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి చూపిస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ ఇది? ఎవరికైనా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మీరు ఇలాగా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఒక యాప్ని రిలీజ్ చేయడం ఏంటి? ఓకే, మీరన్నట్టుగానే ఈ యాప్ రిలీజ్ అయితే కనుక ఒకటి మీరేం చెప్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లైబ్రరీలో ఉన్న కంప్లైంట్స్ అన్నీ తీస్తామంటున్నారు. ఒకటి, మ్యాక్సిమం మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు మీకు ఇచ్చారు, మీరు సద్వినియోగం చేసుకోకుండా మీ స్వలాభం కోసం మొత్తం దోచుకున్నారు, ప్రజలు గ్రహించారు, కిందకు తొక్కేశారు. ఒకవేళ నిజంగానే ప్రజలు మళ్ళీ అమాయకులుగా మిమ్మల్ని నమ్మితే గనక ఈ యాప్ ద్వారా ఎవరికి నష్టమో చెప్పమంటారా? కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, స్వయానా మీకు మాత్రమే. మీరు రిలీజ్ చేసిన మీ యాప్లో మీ మీద చాలా వరకు కంప్లైంట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద ఎవరు కంప్లైంట్స్ ఇస్తారు అంటే వైఎస్ విజయమ్మ గారు, స్వయానా మీ తల్లిగారు మీ మీద కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు? 2019 నుంచి 2024 దాకా మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ హయాంలో మీరు ఎలాంటి తప్పులు చేశారు, తల్లిని కూడా చూడకుండా గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించి ఇటు పార్టీ నుంచి అటు ఇంట్లోంచి కూడా బయటకు పంపించేశారు. దానికోసం విజయమ్మ గారు మీ మీద మీరు ప్రవేశపెట్టిన యాప్లో మీ మీద కంప్లైంట్ చేస్తారు. రెండో వ్యక్తి ఎవరంటే వైఎస్ షర్మిలమ్మ గారు. ఆవిడెందుకు మీ మీద కంప్లైంట్ ఇస్తారు అంటే, తండ్రి సంపాదించిన దాంట్లో ఆస్తిలో సగం నాకు కూడా వస్తుంది అంటే నేను ఇవ్వను పో అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు పంపేశారు. దానికి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వైఎస్ షర్మిలమ్మ గారు మీ మీద మీరు క్రియేట్ చేసిన, మీరు రిలీజ్ చేయబోతున్న మీ యాప్లో మీ మీద కంప్లైంట్ చేస్తారు. ఇంకా మూడో వ్యక్తి ఎవరంటే మీ సొంత బాబాయ్ కూతురు, మీకు కూడా చెల్లెలు వరుస, స్వయానా సొంత చెల్లెలతో సమానమైన సునీత గారు. వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా సహకరించకుండా అసలు నిందితుడు ఎవరు, హత్య చేసింది ఎవరు, హత్య ఎలా చేశారని చెప్పేసి ఒక దర్యాప్తు కూడా చేయించకుండా తప్పించుకున్నందుకు సొంత బాబాయిని చంపించేశారు అనక వార్తను మీరు మూట కట్టుకున్నందుకు అసలు ఎందుకు మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా హత్య చేసిన వారికి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీ మీద సునీత గారు కంప్లైంట్ చేయబోతున్నారు మీరు ప్రవేశపెట్టిన మీ యాప్లోనే. అదేవిధంగా నాలుగో వ్యక్తి ఎవరు అంటే మీ నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ గారు. ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు వల్లభనేని వంశీ గారు కంప్లైంట్ ఇస్తారు అంటే, నా 6th సెన్స్ ప్రకారం అసలు ఆ టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గారు వైసీపీలోకి వెళ్ళారు.
మొత్తం ఏదేదో ఆశలు కల్పించి ఉసి కలిపి అసెంబ్లీలో ఉన్న మొత్తం అందరి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని అలాగే లోకేష్ గారిని అందరిని అవమానించారు. ఎంత పడితే అంతా మాట్లాడారు. సో దానికి తగ్గ ఫలమే ఇప్పుడు ఆయన జైలు చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. మా జగన్ ఉన్నారు కదా, మా జగన్ అన్న ఏదైనా సరే నేను ఏం చేసినా సరే నా వెనకాల ఉంటాడు, మరో 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము, ఇంకా మొత్తం ఇష్టారాజ్యం చేసేద్దామని అనుకున్నారు. తీరా చూస్తేనేమో మొత్తం కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. అందగాడు అన్న పేరు నుంచి అందవిహీనుడు అయిపోయాడు. సో దీని అంతటికీ కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గ్రహించి ఆయన కూడా మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే బోరగడ్డ అనిల్. నిన్ను నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకుని ఇష్టం వచ్చిన బూతులన్నీ మాట్లాడేసి మీ నాయకులంతా రెచ్చగొట్టారు కాబట్టి నాకు ఏదైనా రేపొద్దున లాభం వస్తుందని చెప్పేసి డబ్బుకో లేదంటే దేనికో ఆశపడి మొత్తానికి ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారు? అలా మాట్లాడితే యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మీ వల్ల జైల్లో చెప్పుకొని తినే పరిస్థితికి వచ్చేసారు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని దీని అంతటికీ కారణం ఎవరు అని వాళ్ళు కూడా గ్రహించి ఆయన కూడా మీ మీద కంప్లైంట్, నన్ను ఈ విధంగా రెచ్చగొట్టారు, అది చేశారు ఇది చేశారు, నన్ను ఉసిగొల్పారని చెప్పి మీ మీద మీరు రిలీజ్ చేయబోయే యాప్లో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఇలా ఒక్కరు కాదండి, మీ వల్ల నష్టపోయిన చాలామంది మీ వాళ్ళే మీ మీద కంప్లైంట్ ఇస్తారు. దీనివల్ల కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడికి కానీ ఎవరికి ఏమీ నష్టం లేదు. ఒకటి మీరు గెలవాలి, గెలిచిన తర్వాత అవి ఓపెన్ చేస్తారు. గెలవకపోయినా కంప్లైంట్ ఇచ్చేది మాత్రం వీళ్ళు గ్యారంటీగా ఉంటారు. వీళ్ళే కాకుండా విజయసాయిరెడ్డి గారు కూడా మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. అంతెందుకు ఇప్పటిదాకా జైలు పాలైన ప్రతి ఒక్కరు కూడా మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఏమో వాళ్ళ మనసు ఎలా మారిపోతే చెప్పలేం కదా. సో ఒక్కటి కాదండి సార్, మీరు ఏం చేసినా సరే హుందాగా ప్రవర్తించడం తెలుసుకోండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి సార్, మాలాంటి వాళ్ళు చెప్పే అంత స్థాయిలో మీరు లేరు. ప్రతి ఒక్కరూ మీ గురించి చెప్తున్నారంటే మీ బుద్ధి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మొత్తం అంతా కూడా సమావేశం పెట్టి ఏదో చేస్తారనుకుంటే యాప్ రిలీజ్ చేస్తారంటే దేని గురించి? కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసమా? ఇప్పుడు మీ నాయకులంతా ఏం చెప్తున్నారు? రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఎవరైనా సరే బయటకు వచ్చేయమంటున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటి? మీరు రిలీజ్ చేయబోయే యాప్లో మీరు చేసేది ఏంటి? కక్ష సాధింపు కాదా? దీనివల్ల ఎవరికైనా ఏ ప్రజలకైనా ఉపయోగం ఉందా? లేదు. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మీకే ఉపయోగం కదా, కక్షపూరిత రాజకీయాలు చేయడానికి తప్ప దేనికి ఉపయోగం కాదండి. గాయస్, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయబోయే యాప్ వల్ల ఆయనకి ముప్పు ఉంది. నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయబోతున్నారు అనిపించి నాకు అనిపిస్తుంది. సో మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.